పవిత్ర వృక్షాలలో మారేడు చెట్టు అతి విశిష్టమైంది. శివుడికి అత్యంత ప్రియమైంది. భక్తితో మారేడాకులతో శివపూజ చేస్తే మనసులోని కోరికలు తీరతాయని పురాణాలు చెప్తున్నాయి. మారేడు దళం 3 భాగాలు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సంకేతం. ఇవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను ప్రతిబింబిస్తాయి. ఇవే శివస్వరూపం. మహాలక్ష్మి హృదయం నుంచి మారేడు దళం ఉద్భవించిందని చేకొన్నారు. అందుకే ఇది శివునికి మరింత ప్రీతికరం. భక్తితో మారేడు చెట్టును ప్రదక్షిణ చేయడం, తాకడం శివుడిని స్పర్శించినట్టు ఫలితాన్నిస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం కోసం పూజించిన మారేడు దళాన్ని పర్సులో, బిరువాలో లేదా క్యాష్ బాక్స్లో ఉంచండి. ఇష్టదైవాన్ని నమస్కరించి లక్ష్మీ స్తోత్రం పఠించండి. చినుగులు లేని 2 మారేడు దళాలు తెచ్చి ఒకటి బీరువాలో మరొకటి ప్యాకెట్లో పెట్టండి. ఆర్థిక స్థిరత్వం వస్తుంది. రోహిణి నక్షత్రం రోజు అత్యంత శుభకరం. సూర్యోదయం తర్వాత రోహిణి ప్రారంభ సమయంలో మారేడు చెట్టుకు నీరు పోయండి. ఆవు నేతి దీపం వెలిగించండి. గంధపు అగరబత్తులు వెలిగించి చెట్టు కింద కూర్చొని మహాలక్ష్మి అష్టోత్తరం పఠించండి. తమలపాకులు, వక్కలు, అరటిపండు 5 రూపాయల దక్షిణతో పూజించండి. పాపాలు నశించి ఐశ్వర్యం వస్తుంది. హుండీలో 11 రూపాయలు వేసి పూజ పూర్తి చేయండి. ఆ రోజు తెచ్చిన మారేడు దళాన్ని క్యాష్ బాక్స్లో ఉంచితే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. రోహిణి చంద్రుని నక్షత్రం. చంద్రుని అధిపతి మహాలక్ష్మి. అందుకే ఈ రోజు మారేడు పూజ ధనాన్ని స్థిరపరుస్తుంది. మారేడు చెట్టు ఆధ్యాత్మిక, ఆయుర్వేద ఖజానా. బిల్వపత్రాలు గాలి, నీటిని శుద్ధి చేస్తాయి. చెట్టు నీడలో గడిపితే దీర్ఘకాలిక రోగాలు దరిచేరవు. ఆకురసం పూసుకుంటే చెమట వాసన తొలగుతుంది. మారేడు చెట్టు వేరు, తేనె కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. కంటి దోషాలకు రసం లేపనం. బిల్వచూర్ణం అతిసారాన్ని నియంత్రిస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఈ సరళమైన ఆచారాలు మీరు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ మిమ్మల్ని విడనాడకుండా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.